హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఇవాళ నేను శంషాబాద్‌లో సిద్దులగుట్ట ఉంటది గదండీ! ఆ ఊర్లో వెండికొండ సిద్ధేశ్వర స్వామి టెంపుల్‌కైతే వెళ్ళినా అండి. ఆ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అనమాట. అండ్ 'జయం' మూవీ గూడా క్లైమాక్స్ సాంగ్స్ వచ్చి ఇక్కడనే షూట్ అయినాయి. సో, చాలా స్పెషాలిటీ గూడా చాలా హిస్టరీ ఉంది. కానీ అక్కడికెళ్ళేంత వరకు నాకు తెలీదండి అంత ఫేమస్ అని. సో, ఎళ్ళిన తర్వాతే తెలుసుకున్నాను. అసలు ఈ టెంపుల్‌కి అంటే ఎందుకింత ఫేమస్ అయింది? సిద్ధలగుట్ట అని ఎందుకన్నారు? వెండికొండ సిద్ధేశ్వర స్వామి అని ఎందుకు పిలుస్తున్నారు? అనేసి చెప్తా మీకు అన్నీ. సో, దీని అడ్రెస్ వచ్చేసి ఎక్కడంటే మనము శంషాబాద్‌లో ఎస్కేప్ వాటర్ పార్క్ ఉంటది గదండీ! ఐడియా ఉంటది అందరికీ. సో, దానికి ఆపోజిటే అండి. అంటే స్ట్రెయిట్ రోడ్‌లోనే 2 ఉంటాయన్నమాట. రైట్ సైడ్ వచ్చేసి ఎస్కేప్ వాటర్ పార్క్ ఉంటది. చూడండి ఇదనమాట. ఫోర్ట్ గ్రాండ్ ఇది. వాటర్ పార్క్ లోపల. సో, దీనికి స్ట్రెయిట్‌గానే కనిపిస్తది మనకి. ఆర్చ్ కనిపిస్తది. ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళగానే టెంపుల్ అనమాట. సో, వెళ్ళగానే చాలా మంచిగా అనిపించిందండి. అసలు ఆర్చే చాలా పాజిటివ్‌గా ఉంది. చాలా అట్రాక్టివ్‌గా ఉంది ఆర్చ్ అసలు. చూడండి ఒకసారి. శివుడు, శివలింగం ఉంది. ఇట్లా అంతా సిద్ధులున్నారు. సో, మెయిన్ సిద్ధులగుట్ట ఎందుకంటారంటే, సిద్ధులు అంటే వాళ్ళు ఋషులు కదండీ! అయితే 20 ఇయర్స్ ఋషులు తపస్సు చేస్తే అక్కడ శివుడు ప్రత్యక్షమయ్యి ఒక లింగాన్నయితే వాళ్ళకిచ్చినారంట. ఇస్తే దాన్ని ఇక్కడ స్థాపించినారనమాట. ప్రతిష్ఠించినారు. సో, అందుకని అక్కడ ఊరికి సిద్ధులగుట్ట అని పేరొచ్చిందండి. అయితే ఇక్కడ టెంపుల్స్ గూడా ఉన్నాయండి ఎంట్రన్స్‌లోనే. మనకి వినాయకుడి టెంపుల్ ఒకటి, అండ్ నవగ్రహాల టెంపుల్, హనుమాన్ టెంపుల్ ఉంది. అట్లనే కళ్యాణ మండపం గూడా ఉంది. చిన్న గుండం అంటారు గదా! కోనేరు అది గూడా ఉందనమాట. అయితే ఈ టెంపుల్ ఎందుకు ఫేమస్ అనంటే ఇక్కడ ఎవ్రీ నైట్ శ్వేతనాగు ఉంటది గదండీ! శ్వేతనాగు వైట్ కలర్ శ్వేతనాగుకి నాగమణితోని వచ్చి శివుడిని దర్శనం చేసుకొని వెళ్తదంట ఎవ్వరు లేని టైంలో. సో, అదొకటి స్పెషాలిటీ ఇక్కడ. అండ్ ఇంకోటేంటంటే ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయని అదొక నమ్మకం అండి. సో, అప్పట్లో ఋషులందరూ తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యి ఇచ్చిన లింగాన్ని ఏదైతే ఇక్కడ అంటే ప్రతిష్ఠించినారో, ఆ లింగాన్ని ఒక బ్రిటిష్ అప్పుడు గానీ, రజాకర్లు అప్పుడు ఏం చేసినారంటే అన్ని గుళ్ళు మీద ఏంటంటే పగలగొట్టడం అట్లా చేస్తున్నారు కదా విగ్రహాలని. అయితే అప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేసినారంటే మునులు ఇట్లా చేస్తున్నారని చెప్పి ఒరిజినల్ లింగాన్నేమో కింద స్థాపించి ఉన్నారు గదా! దాని మీదనే మళ్ళీ పైనుంచి వేరే లింగాన్నయితే మళ్ళీ ప్రతిష్ఠించినారనమాట. మెయిన్ లింగం పైన లింగం కింద ఉందనమాట మెయిన్ లింగం వచ్చేసి. సో, అది ఇక్కడ స్పెషాలిటీ అండి. అండ్ మెట్లు చూడండి ఒకసారి చాలా పాతవి. కొన్నే స్టెప్స్ ఉంటాయి గానీ చాలా అంటే ఆయాసం వచ్చేసింది ఎక్కగానే. సో, నాకైతే చాలా నచ్చిందండి టెంపుల్. గుట్టల మధ్యలో ఉంది. అండ్ వెండికొండ అని గుట్టలు ఎందుకంటారంటే, వెండికొండ అంటే మార్బుల్స్ అండి మీకు నేను చూయిస్తా వీడియోలో గూడా. మొత్తం మార్బుల్స్ ఉంటాయన్నమాట గుట్టంతా. అంటే వానకి, ఎండకి అవి మొత్తం కలర్ అనేది అట్లా అయిపోయినాయి. దాన్ని ఎక్కడన్నా మనం చెక్కితే ఏంటంటే మెరుస్తాయన్నమాట. మార్బుల్ స్టోన్ ఐడియా ఉంటది గదా! సో, అదనమాట. టెంపుల్ అయితే ఒక గుట్ట మీద ఉందండి. నాకు చూస్తుంటేనే మంచి పాజిటివిటీ అనిపిచ్చింది. ఇంకా మేము లోపలికి దర్శనానికని వెళ్ళినాము. అయితే ఆ రోజు కొంచెం రష్ ఉండే. ఇంకా పంతులు గారు ఏంటంటే కెమెరా తీసుకెళ్ళనిస్తారో లేదో అని ఇంకా నేను కెమెరా తీయలేదు. కానీ వీడియో ఎండింగ్‌లో అయితే దేవుడు ఎట్లుంటాడో మీకు చూయిస్తాను. పిక్స్ పెడతాను చూడండి అసలు టెంపుల్‌ది. సో, ఈ గర్భగుడిలో పైన ఓపెనే ఉంటదండి. జస్ట్ ఒక జాలి ఉంటదనమాట. అందరిలాగా ఇట్లా గోపురం ఏమి ఉండదనమాట. అన్ని టెంపుల్స్ లాగా సారీ. ఓపెన్ ఉంటది. అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వస్తే ఇప్పుడు నేను చెప్పినాను గదా! మార్బుల్స్ కొండ అని ఇదే అండి. ఈ స్టోన్ మొత్తం మార్బుల్స్ అనమాట. ఇట్లా అయిపోయినాయి వెదర్‌కి. సో, ఇక్కడ నాగదేవత గూడా ఉంటారు. అక్కడ అందరూ పూజలు చేస్తారనమాట చూడండి. ఇక్కడే అనమాట ఉంటారు. సో, అట్లా. అండ్ ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే గర్భగుడిలో లెఫ్ట్ సైడ్ చిన్న డోర్ ఉంటదండి. అందులో నుంచి డైరెక్ట్ శ్రీశైలంకి రూట్ ఉందంట. అప్పట్లో అఘోరాలొచ్చి ఇక్కడ వచ్చేవాళ్ళు కనిపించేవాళ్ళంట. మరి వెళ్ళేటప్పుడు ఎవరు కనిపించకపోతుండే అంట. ఇక్కడ శివుడికి అభిషేకం చేసి ఇంకా డైరెక్ట్ శ్రీశైలం వెళ్ళిపోతుండే అంట. ఇప్పుడైతే అది క్లోజ్ చేసినారు. సో, ఇదండి. ఇంకా ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి చెప్పాలంటే. కుదిరితే మీరు దగ్గరలో ఉంటే వెళ్ళండి. అండ్ ఈ ప్లేస్ అంతా వచ్చేసి ఏంటంటే సత్యనారాయణ కథ అట్లా జరుగుతది. రూమ్స్ ఉంటాయన్నమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. చాలా ఓల్డ్ టెంపుల్ గూడా ఇది. అండ్ నేను మీకు చెప్పినాను గదా! ఇక్కడ 'జయం' మూవీ గూడా షూట్ అయింది అని చెప్పినాను గదండీ! సో, వీడియో ఎండింగ్‌లో మీకు నేను పిక్స్ పెడతా చూడండి ఒకసారి.
అండ్ ఇక్కడ బయట నుంచి టెంపుల్ వ్యూ వచ్చేసి ఇదండి. సో, ఇట్లుంటదనమాట. అండ్ లోపల దేవుడొచ్చేసి ఇలా ఉంటారనమాట. దీని కింద మెయిన్ లింగం ఉందండి. పైన ఇంకెవరు టచ్ చేయొద్దని. సో, మూవీలో క్లిప్స్ అండి ఇవి చూడండి. క్లైమాక్స్ సీన్ అండ్ 'రాను రాను' సాంగ్ ఉంటది గదా! అది కూడా ఇక్కడే షూట్ అయిందనమాట. సో, ఇదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.